బ్రేకింగ్ న్యూస్ ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కూడా ఈ భారీ వర్షాలు కురవడానికి కారణమవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరీ ముఖ్యంగా రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో నిజామాబాద్ జిల్లా కూడా ఎల్లో అలర్ట్ ఉంది. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రస్తుతం ఇప్పుడు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు. అరేబియా మహాసముద్రంలో ప్రస్తుతం అల్పపీడనం ఉంది. అలాగే ఋతుపవనాలు కూడా కేరళ తీరాన్ని తాకాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. రాబోయే 4 రోజుల్లో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కేరళను నైరుతి ఋతుపవనాలు తాకాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రస్తుతం ఎల్లో అలర్ట్లో ఉంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఆ జిల్లాల్లో కొన్ని చర్యలు తీసుకోవాలి. ప్రజలు సురక్షితంగా ఉండాలి. బలహీనంగా ఉన్న ఇళ్లలో ఉండటం లాంటివి చేయకూడదు అనే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రజలు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎల్లో అలర్ట్ ఉన్న చోట కొంచెం అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ కూడా ఉండాలి. ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎల్లో అలర్ట్లోనే ఉంది. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. పూర్తి సమాచారం అందించడానికి శిల్పతో మనం మాట్లాడదాం. లోపు ఒకసారి వర్షాల ప్రభావం కూడా ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు. అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం ఉంది. అలాగే నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే కేరళ తీరాన్ని తాకాయి. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రైతులు మరీ ముఖ్యంగా ధాన్యాన్ని నూర్చిన తర్వాత కుప్పలు నూర్చిన తర్వాత ధాన్యం రాసులుగా వేసిన రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ పంటను కాపాడుకునే విషయంలో అని వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. చాలా చోట్ల ఈ భారీ వర్షాల కారణంగా రైతులు పంట దెబ్బతిని నూర్చిన ధాన్యం కళ్ళాలకు తీసుకొచ్చిన ధాన్యం వర్షాల్లో కొట్టుకుపోయి రైతన్నలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో రాబోయే 4 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, రాబోయే 4 రోజుల్లో ఎటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది? వాతావరణ పరిస్థితుల గురించి ఐఎండీ అధికారులు ఏం చెప్తున్నారు? తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముక్కుందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి వర్ష సూచన కొనసాగుతుంది. అల్పపీడనం అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ఎఫెక్టుతో గడిచిన వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న నగర వ్యాప్తంగా భారీ వర్షం నమోదైంది. రానున్న రోజుల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండం మారిన అనంతరం తుఫాన్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా చెప్తుంది. ఇప్పటికే శక్తి తుఫాన్ ఏదైతే ఉందో అది ఇప్పటికే బలహీనపడింది. మరో తుఫాన్కి అవకాశం ఉండడంతో ఈ ఎఫెక్ట్ అనేది తెలుగు రాష్ట్రాలకు ఉంటుందంటూ కూడా స్పష్టం చేసింది. శక్తి తుఫాన్ ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలపైన లేదు. కానీ ఇప్పుడు ఏర్పడేటువంటి తుఫాన్ ప్రభావం మాత్రం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలపైన ఉంటుందంటూ కూడా అంచనా వేస్తుంది. ఇంకోవైపు నైరుతి ఋతుపవనాలు ఐఎండీ అంచనా వేసిన దానికంటే 8 రోజుల ముందుగానే ఇటు కేరళ తీరాన్ని తాకాయి. కేరళ తీరాన్ని తాకడంతో రానున్న 2 రోజుల్లోనే ఇటు కోస్తాంధ్ర తీరాన్ని తాకడంతో అప్పటి నుంచి మనం వర్షాకాలంగా పరిగణించాల్సి వస్తుంది. ఈసారి ఐఎండీ అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. సో ఈ నెల 28 నుంచి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. గత సంవత్సరంలో ఇంత అనుకూల పరిస్థితులు లేవు ఒకవైపు నైరుతి ఋతుపవనాలు. కానీ ఈ సంవత్సరం అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురు కాలేదు. కాబట్టి ఈసారి వర్షాకాలంలో ఎక్కువగా అత్యంత భారీ వర్షాలు వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు ఒకవైపు అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు నైరుతి ఋతుపవనాలు రానున్న వారం రోజుల్లో ఇటు తెలుగు రాష్ట్రాల మొత్తం కూడా విస్తరించే అవకాశం ఉంది. విస్తరిస్తే మొత్తం విస్తారంగా వర్షాలు పడతాయి. కుండపోత వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇటు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. రైతులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పటికి హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
సో ఒకవైపు నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదలడం, ఇంకోవైపు ఏదైతే అల్పపీడనము కొనసాగుతుందో అది తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. దీని ఎఫెక్ట్ తోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు పడే ఛాన్స్ ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వర్షంతో పాటు ఈదురుగాలు కూడా గంటకి 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఈ నెల 28 నుంచి ఇప్పటికే కోస్తాంధ్ర తీరం తాకిన అనంతరం మనం దాని వర్షాకాలంగా పరిగణించాలి. అనంతరం మొత్తం తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా విస్తరిస్తే అప్పుడు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. రోహిత్. రైట్ శిల్ప, రాబోయే 4 రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు, మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు తమ పంటల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే ఋతుపవనాలు కేరళను కూడా తాకాయి. ఋతుపవనాల ప్రభావం కూడా ఉంటుంది. అటు అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం కూడా కొనసాగుతుంది. దాని ప్రభావంతో కేరళ, కర్ణాటక, మహారాష్ట్రపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కొంత చూపించే అవకాశం ఉంటుంది. ఇటు నైరుతి ఋతుపవనాల ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాలపై ఉంటుంది. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.